హలో మా బ్రోస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి సాంగి టెంపుల్ అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ. బండిని కోల్డ్ స్టార్లో పెట్టేసి మా ఫ్రెండ్ గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో మా ఆవిడ కూడా వచ్చేసిండు, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఆగొద్దా సిగ్నల్ పడితే? వెళ్ళిపోవాలా? ఎట్టి పడితే వెళ్ళాలన్నమాట. సో బండిలో పెట్రోల్ అయితే తక్కువ ఉంది. పెట్రోల్ బంక్ వచ్చేసి ఇంకా పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నా. ఇలా సన్ రైజ్ చూస్తూ బైక్ రైడ్ చేసుకుంటా. ఇలా ఫాగ్ ఓకే, ఇది ఫాగ్ కదా. అంకుల్ మంచిగా అందరికి ఫ్రీగా పొల్యూషన్ పంచుతున్నాడు. వావ్, మంచిగా ఇలా మార్నింగ్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది. గేట్స్ అనేది 8 o'clock ఓపెన్ అంట. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. 20 minutes తొందర వచ్చామని చెప్పి బయటనే ఆపిండు. 8 o'clock ఓపెన్ అంట కరెక్ట్గా. 20 minutes టైం ఉందని చెప్పేసి బీజిఎంఐ అయితే ఆడుతున్నాం. ఒక టీడీఎం వేసేసుకుంటాం. సో ఫస్ట్ వస్తే ఇక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది. అక్కడ కింద పార్కింగ్ చేసుకొని ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ ఫస్ట్ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాలి. సో ఇవైతే టెంపుల్ టైమింగ్స్. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ టైమింగ్స్ ప్రకారం వెళ్ళొచ్చు. మీరు ఏమైనా లగేజెస్, ఫుడ్ ఐటమ్స్ తెచ్చినట్టయితే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. కోతలు అయితే చాలా ఉన్నాయి. 50 రూపీస్ పార్కింగ్ అయితే కింద ఉంటుంది. కింద బైక్ పార్క్ చేసి ఈ మెట్లన్నీ ఎక్కేసి రావాలి. లేకపోతే ఇక్కడ 100 రూపీస్ పార్కింగ్. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. మొత్తం ఎవ్వరు లేరు. పులిహోర ప్రసాదం కూడా దాచుకొని తినాల్సి వస్తుంది. కోతులు చాలా ఉన్నాయి ఇక్కడైతే. సో ఒకవేళ మీరు కూడా రావాలని అనుకుంటే మార్నింగ్ టైమింగ్స్ అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. మంచి సన్ రైజ్ చూసినట్టు ఉంటుంది. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్లో టిఫిన్ తినేసి ఇక బయలుదేరిపోయినాం మేము.